ఇంట్రావర్ట్ నాకులాగా రామ్మారా అసలు ఇక్కడ పడుకున్నాడే అంటే చాలా మంది అనుకుంటారు అనమాట ఇంట్రావర్ట్ ఏం చేయడు ఏం మాట్లాడండి చూస్తారు కదా ఆయనకే ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఇమ్మాలి గారు ఉన్నారు. ఇమ్మాలి గారు లవ్ ట్రాక్ తనుజ గారిది బాగా నడుపుతా ఉన్నాడు. ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమ్మాలి గారు లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే హౌస్లో ఇంకా టీఆర్ రేట్ పెరిగేదని నా ఉద్దేశం అనమాట. నా తర్వాత మాస్క్ మీద ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎందుకో మళ్ళీ సుమన్ శెట్టి గారు అమాయకంగానే ఉండి తనుజని మొత్తం పైకి ఎత్తిలేదు మరి ఆడుకున్నాడు. ఇంట్రావర్ట్ ఎప్పుడు అలాగే ఉంటారు. టైం వచ్చినా లేవేస్తారు పైకి. ఆయన అదే మంచిగా నడుపుతా ఉంది ఆయన అయితే స్టోరీ. అందులో ఓకే ఫైన్ బాగానే ఉందంతా. సో ఎవరు ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో దివ్యశ్రీ పేరు దివ్య కొత్తగా వచ్చింది. దివ్య నిఖిత గారి మీద సంజన గారు ఫైర్ అయ్యారు. సో ఆ డిస్కషన్లో ఎవరు కరెక్ట్? దమ్ము శ్రీజ కూడా వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరిగింది. ఎవరు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అనేది కాదండి. అంటే మామూలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతూ ఉంటాయి అలాగే ఇంట్లో వెళ్ళారు దాంట్లోకి నడుస్తూ ఉంది. మంచిగా కొట్లాటని జరుగుతూ ఉంటాయి. కరెక్ట్ అనేది వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళ మధ్యలో డిస్కషన్ చేయడానికి మనకి కొత్తగా అంటే ఏదో వాళ్ళు ఇంట్లో కొట్లాడుతుంటే మనం పోయి మధ్యలో ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఎలిమినేషన్స్ వస్తే మన ఇవి కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా తగ్గింది పోయా. లాస్ట్ టైం చూసుకుంటే పేరు శోభిత ఉంటుంది. దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో అదేంటది అలా మళ్ళీ బోలే గారు ఉండేటోళ్ళు ఇట్లా చేస్తాను అంటే సాంగ్ పరంగా కొద్దిగా ఏదైనా ఇష్యూ ఏదైనా వచ్చిందనుకో సాంగ్తో ఎక్స్ప్లెయిన్ చేసేటో అనమాట. అవతల వ్యక్తిని అది కాదు కదా గట్టిగా. ఇప్పుడు మాస్ మీద లేక మన ఇమ్మాలి గారు ఉన్నారు. ఇమ్మాలి వస్తే ఆ రోజు ఏదో సంథింగ్ మాట్లాడి డిస్కషన్ అరుసుడైంది మళ్ళీ అర్థం కాదు కదా. నువ్వు ఎక్స్ప్రెస్ చేసే లోపల ఎన్నో ఉంటాయి అంటే మనకి ఎన్నో ఉంటాయి. దాన్ని వేడి పెట్టే విధానం వేరేలా ఉంటుంది అనమాట. బోలే గారు ఉన్నారు. ఆయనకి ఎంత కోపం వచ్చినా కూడా సాంగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసాడు. ఎందుకంటే ఆయన సింగర్ కాబట్టి. ఇప్పుడు అదేంటి ఇమ్మాలి గారు ఉన్నారు. ఇమ్మాలి గారు ఏదైనా మాట్లాడినా కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పరంగానే తీసుకొస్తాడు అనమాట. అది కావాలి మనకి. వీ నీడ్ దట్. అది కావాలి. కానీ సుమన్ శెట్టి గారు రీతి చౌదరి ఫైట్ జరిగింది కదన్న ఈ రోజు నామినేషన్ లో. అది ఎవరు కరెక్ట్ అనుకోవచ్చు ఇద్దరు పాయింట్లలో? పాయింట్ ఆఫ్ సుమన్ శెట్టి గారు దేంట్లో తలదూర్చారు. ఫస్ట్ థింగ్ రీతు గారు ఆమె కొద్దిగా గెలకదు. కానీ సుమన్ శెట్టి గారు అయితే అసలు దేంట్లోనూ అంటే చాలా జరుగుతున్నాయి లోపల. కానీ వేట్లోనే ఆయన తలదూర్చే రకమైతే కాదు. ఇంట్రావుట్ కాబట్టి ఏదో ఆయన గేమింగ్ పరంగా మంచి చూపిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తూ ఉన్నాడు. ఓకే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వెళ్తా ఉన్నాడు. నాకు తెలిసి ఇమ్మాలి గారు దాని తర్వాత సుమన్ శెట్టి నాకు వీళ్ళిద్దరే మంచిగా అనిపించారు భయ్. మిగతా వాళ్ళు ఎవరు నాకు తనుజ మన మాస్క్ మ్యాన్ మళ్ళీ ఫైట్ జరిగింది. ఇప్పుడు ఎవరు కరెక్ట్ మళ్ళీ? అవునవునవును. అదే కిచెన్లోకి రాకూడదు అని చెప్పి ఏదో నడుస్తూ ఉంది. ఓకే కొట్లాడతాను మన కొట్లాడుకుంటాను మనకేం. కానీ సో ఎవరుంటారు టాప్ 5లో ఈ సీజన్? టాప్ 5లో అదే చెప్తాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఎంతగానో ఆదరించే ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి వచ్చాడు. ఎంతోమంది అంటే కళాకారులు ఉంటే ఎంతోమంది తక్కువ చేస్తారన్నమాట. అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళారు, పటాస్కి వెళ్ళారు, దాని తర్వాత జబర్దస్త్కి వెళ్ళారు. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాలి గారు వస్తారు. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉంటారు. దాని తర్వాత తనుజ గారు ఉంటారు. దాని తర్వాత మాస్కో బేడి దింగనే అనద్దు ఎవరున్నారు రాము రాతోడు ఇంకా వీళ్ళు అనిపిస్తూ ఉంది. దాని తర్వాత రీతు కూడా కొద్దిగా లోపల బేడ్స్ బాగానే ఉంటుంది. లోపల ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బాగా నడుస్తుంది ఆమె. ఎందుకంటే ట్రయాంగిల్ షో నడుతుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే పెడతారు అనమాట. మిగతా వాళ్ళందరూ బేడ్ ఆయన ఆర్మీ అంటాడు కానీ ఏదో అడిగే లవ్ స్టోరీ